జనసేన, జై పవన్ కళ్యాణ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 26న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం పుంగనూరు నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో కోలా సోమశేఖర్, పగడాల రమణ, చిన్నారాయల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 26 నుంచి ఉద్యమ కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదులను బాగా చేయాలని ఈ సందర్భంగా వారు చర్చించుకున్నారు. అంతేకాకుండా ఈసారి సభ్యత్వం నమోదు చేసేటటువంటి వ్యక్తులకు బీమా సౌకర్యాలు, పలు సౌకర్యాలను కల్పిస్తారని వారు అంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో మేమందరం కూడా కలవడానికి ముఖ్య కారణం, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరము ఏదో ఒక పండుగ వస్తుంది. అది సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, లేకపోతే జాతర కావచ్చు. అలాంటి ఒక పండుగ రోజే ఈరోజు మా జనసేన పార్టీ నిస్వార్థమైన ఒక జన సైనికుడికి అదేమేంటే మా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి కూడా మా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం అనేది నిజంగా ఒక పండుగ లాంటి రోజు. ఈ పండుగను మేమందరము కూడా ఒక వేడుకగా మేము చేసుకుంటాం. హృదయపూర్వక విజ్ఞప్తి, మనం అందరము కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగులు వేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఏ నాయకుడి కోసం మనం పనిచేయడం లేదు, ఒక పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి మనకొకసారి మనకు ఒక మంచి అవకాశాన్ని మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అదే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం. కాబట్టి ఆ రోజు ఈ రోజు కూడా ఏవైతే పనిచేస్తాడో ప్రతి జనసేనకి కూడా ఈ యొక్క మహత్వ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో పండుగలాగా మనం అందరం కలిసిమెలిసి ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పుంగనూరు ప్రజలకి, జనసేన లీడర్లకి, మండల లీడర్లకి, నాయకులకి అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ రావడానికి కారణం ఏమంటే ఫిబ్రవరి 26వ తేదీ జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఆ రోజు మా జనసేన సెంట్రల్ ఆఫీస్ నుంచి కేకే గారు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్ని మండలాధ్యక్షులకి దాదాపు 90 మంది వాలంటీర్లకి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వాలంటీర్ని మేము ఆల్రెడీ నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. ఈ సభ్యత్వ కార్యక్రమం శ్రీకారం చుట్టిన తర్వాత సభ్యత్వం అంటే ఏంటంటే 3 భాగాలుగా విభజించారు. ఏ ఒక్క సభ్యత్వం తీసుకున్నా కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ లాగా 5 లక్షల రూపాయలు వాళ్ళకి బీమా వస్తుంది. అదేవిధంగా యాక్సిడెంట్ ఇంకేదైనా అయినా కూడా మైనర్ కానీ మేజర్ కానీ 50,000 రూపాయలు నగదు ఆ సభ్యత్వం ద్వారా కలుగుతుంది. ఈ సభ్యత్వం కన్నా మీకు సెక్యూరిటీ అనే జనసేన తరఫు నుంచి సెక్యూరిటీ అనే భావం కలిగించడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మా పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ఎందుకురా అంటే గత సంవత్సరం 500 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలు దాన్ని పరిమితం చేశారు. ఈ 400 రూపాయలు మీరు కట్టి సభ్యత్వం చేసుకున్న దానివల్ల కలిగే లాభం మీ జీవితానికి సెక్యూరిటీ అనేది ఇన్సూరెన్స్ ద్వారా, ఈ సభ్యత్వం నమోదు ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా మీకు వస్తుంది. ఇంకొకటి ఏమరంటే 90 మంది వాలంటీర్లు నియోజకవర్గం మొత్తం తిరిగి వాళ్ళ శక్తి గుందికి సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి. 50,000 తగ్గకుండా 50,000 సభ్యత్వాలు తగ్గకుండా కష్టపడి చేయాలని ప్రతి ఒక్క వాలంటీర్కి మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఈ సభ్యత్వంలో వేరే వాళ్ళు చేపిస్తారు, వీళ్ళు చేపిస్తారు, వాళ్ళు చేపిస్తారు అన్నంత మాత్రాన దయచేసి మీరు ప్రలోభాలు నమ్మొద్దండి. ఎందుకురా అంటే మనం కష్టపడి చేసే పనికి ఉన్న సాటిస్ఫాక్షన్ ఎవరో మనకు వెనకంటి ఉండి చేసే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ 90 మంది ఎందుకు నియమించామంటే ఈ సభ్యత్వ నమోదుతో పాటు మన జనసేన జెండాని, జనసేన సిద్ధాంతాలని మీరు జనాలకు తీసుకువెళ్ళాలి. సభ్యత్వ నమోదు ఒకటే దీనికి ముఖ్య ఉద్దేశం. సభ్యత్వం ద్వారా వాళ్ళకి జరిగే లాభాలు, వాళ్ళకు వచ్చే ఇవి, అదేవిధంగా జనసేన పార్టీని ప్రతి విలేజ్కి, ప్రతి మండలానికి, ప్రతి మనసుల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సభ్య కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఈ నెల 26వ తేదీ ఇదే పార్టీ ఆఫీస్లో పుంగనూరు నియోజకవర్గంలో మా జనసేన సెంట్రల్ టీం నుంచి కళ్యాణ శ్రీనివాస్ గారు, కేకే గారు వస్తారు. మా 6 మండల అధ్యక్షులు, అదేవిధంగా 90 మంది వాలంటీర్లు, పట్టణ అధ్యక్షులు, రూరల్ అధ్యక్షులు, మండల నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. దీన్ని అత్యంత విజయవంతం చేయాలని, ఇంకొకటి మీరు చేసే సభ్యత్వాలు పుంగనూరు నియోజకవర్గ చరిత్రను, దశను మార్చే విధంగా మనం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సభాముఖంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది కూడా సోషల్ మీడియాలో వస్తున్న వాటి అన్నిటిని కూడా నమ్మవద్దు అనేసి నేను మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను.
మాకు లింకులు వచ్చాయి, మాకు ఈ నెంబర్కి కాల్ చేయండి, ఆ నెంబర్కి కాల్ చేయండి అని చెప్తున్నారు. పుంగనూరు టౌన్ నుంచి మన గాజుల నరేష్ గారు ఏ లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టు మాత్రమే మా దగ్గర ఉంటుంది. ఇతర లిస్ట్ వచ్చే మాత్రం దయచేసి కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ ఎవరు నమ్మవలసిన అవసరం లేదనేసి మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను. అలానే రూరల్లో మన రూరల్ ప్రెసిడెంట్ విరూపాక్షి గారు తరపున మేము తీసుకుంటాము. ఒక చోడేపల్లి మండలంలో మాత్రం అతను అక్కడున్న మండలాధ్యక్షుడు యాక్టివ్గా లేరు కాబట్టి అక్కడ ఇద్దరిని మేము మండలాధ్యక్షులు దీంట్లో మేము పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది. వారిలో ఎవరినైనా ఎన్నుకోవచ్చు. దాంట్లో చరణ్ అనే వ్యక్తి ఒక ఆయన, హేమంత్ అనే వ్యక్తి ఒక ఇద్దరి దగ్గర మేము లిస్ట్ తీసుకున్నాము. సోమల మండలానికి వస్తే సూర్యశెట్టి నాగభూషణం గారు లిస్ట్ ఇస్తారు. అలానే సదు మండలానికి వెళ్తే నాగభూషణం తేజ అనే అబ్బాయి మనకి మండలాధ్యక్షుడు లిస్ట్ ఇస్తారు. పులిచెర్ల మండలానికి వెళ్తే అక్కడ దీపామోహన్ గారి దగ్గర మేము లిస్ట్ తీసుకున్నాము. రొంపిచెర్ల మండలానికి వెళ్తే రెడ్డి శేఖర్ దగ్గర మేము లిస్ట్ తీసుకొని ఈ లిస్టులో 90 మంది లిస్టులను విత్ ఆధార్ కార్డులతో వారికి ఇంతకు ముందున్న క్రియాశీలక సభ్యత్వం నెంబర్లతో కలిపి పార్టీ ఆఫీస్కి అధిష్టానానికి తెలియజేయడం నిన్నటితో ఆఖరి డేట్ అది ఆల్రెడీ అయిపోయింది, పంపించేసాము. 26వ తారీఖు పార్టీ పెద్దల ద్వారా అది లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది పుంగనూరులోనే. రేపో మేము ఒక ఫంక్షన్ హాలా లేదా పార్టీ ఆఫీసా పార్టీ పెద్దలతో మాట్లాడుకొని మేము ఆ వివరాలు కూడా మీడియా పరంగా మేము తెలియజేస్తాము. 26వ తారీఖు ఎవరైతే ఈ 90 మంది ఉన్నారో అలానే జనసేన పార్టీలో నామినేటెడ్ పోస్టులు పొందిన ప్రతి ఒక్కరూ కూడా మండల అధ్యక్షులే కాకుండా మండల అధ్యక్షులు నియమించిన 25 మంది కమిటీ సభ్యులు కూడా కంపల్సరీ 26వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపల పొంగనూరుకు వచ్చి అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరు కావాలనేసి కూడా మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా పొంగనూరు విచ్చేయడం ఏమనగా ఈ 26th నుంచి జనసేన మెంబర్షిప్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దానివల్ల మనం ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో పాల్గొనేసి ప్రతి ఒక్కరు మెంబర్షిప్లు ఎక్కువ బలంగా చేయాలని కోరుకుంటున్నాం. పులిచెల నవీన్. ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము కూడా కార్యకర్తలుగా ఉంటూ నాయకులుగా ఎదిగే మంచి కార్యక్రమం ఆయన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పుంగనూరు నియోజకవర్గంలో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించి సభ్యత్వ నమోదం రికార్డు స్థాయిలో పుంగనూరు నియోజకవర్గంలో చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కార్యకర్తని నాయకుడిని కోరుకుంటూ మరి నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ పుంగనూరు నియోజకవర్గ జనసేన కుటుంబ సభ్యులందరూ నమోదు చేసుకొని దీని ద్వారా సభ్యత్వం ద్వారా ఇన్సూరెన్స్ ఇవ్వడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత అలాగే మంచి గౌరవం పొందేలాగా ప్రతి ఒక్కరూ సభ్యత్వం చేసుకోవాలని కోరుతున్నాను. 26వ తేదీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ నమోదులు స్టార్ట్ చేస్తున్నారు. అందరూ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం. నా పేరు వెంకట్, మాది పులిచెల మండలం, పుంగనూరు నియోజకవర్గం. ఈ నెల 26వ తేదీన మన పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. దాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను. నమస్కారం. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం. నా పేరు కోల రామకృష్ణ గారు. ఈ నెల 26వ తేదీ నుంచి మన పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వం కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం సోమల మండలం తరపు నుంచి. సభ్యత్వంతో పాటు అదే విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి దీన్ని దిగ్విజయంగా మేము పూర్తి చేస్తామని నాయకులందరికీ పిఓసి గారు, రమణ గారు, కోలా సోమశేఖర్ గారు, నరేష్ గారు అందరికీ మా పులిచెల మండలం నుంచి విన్నవించుకుంటా ఉన్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈ నెల 26వ తేదీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 2019లో పుంగనూరు ఎలక్షన్లో దాదాపు పుంగనూరు టౌన్లోనే 10,000 ఓట్లు పడినాయి. దాన్ని మనం కార్యకర్తలుగా మలుచుకొని ఈసారి పుంగనూరు టౌన్లో వార్డుకు 50 సభ్యత్వాలు చేపిస్తామని 31 వార్డులో కలిసి ఒక 1000 నుంచి 2,000 సభ్యత్వాలు చేయిస్తామని. జై జనసేన, జై హింద్. జనసేన క్రియాశీలక సభ్యత్వం మొదలవుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి దీనిని ఘనంగా కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జరగబోయే సభ్యత్వాలు అత్యధికంగా చేపించాలని పార్టీ విధి విధానాలు అందరికీ తెలియజేసేలా దగ్గరుండి చేపించి అత్యధిక సభ్యత్వాలు చేపించాలని కోరుకుంటున్నాను. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ గారు విజయవంతంగా ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. 26వ తేదీ ప్రారంభించడం జరుగుతుంది. అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ కష్టపడి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుతున్నాను.